ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఈరోజు దశావతారాలలో ఒక మహా అద్భుతమైన అవతారం రామావతారం. ఈ శ్రీరామావతారం గురించి ఈరోజు పారాయణం నుంచి మనం తెలుసుకుందాం. ఇది రామాయణం గురించి మనం అంతా తెలిసినప్పటికీ అవతార రూపంగా రామావతారంలో ఏ రకంగా ఉంది అన్నది మనం తెలుసుకుందాం. శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిర దాశరథి కరుణాపయోనిధి అంటారు. స్వామి తీసుకున్న పూర్ణావతారాలలో అత్యంత ముఖ్యమైన అవతారం రామచంద్రమూర్తి అవతారం. శ్రీ మహావిష్ణువు అవతారాలలో అవతారంలో మనుష్యునికి దగ్గరైనటువంటి అవతారం ఇంకొకటి లేదు. ఈ రామావతారంలాగా మనుష్యునికి చాలా దగ్గరైన అవతారాలు ఇంకా వేరే అవతారాలు ఏవీ లేవు అని చెప్పుకోవచ్చు. మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వాడికి శ్రీరామచంద్రమూర్తి అవతారంలో అత్యంత దగ్గర సంబంధం ఉంది అన్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలా ఉండడానికి కారణం ఏంటంటే, మనం ఎక్కడైనా చూడండి, విష్ణాలయం కనబడితే అందులో ఉండే స్వామి పేరు తెలియకపోవచ్చు, కానీ దేవాలయం మీద విమానం మీదకి చూస్తే కనపడే గుర్తులను బట్టి అది విష్ణాలయమా శివాలయమా అనేది చెప్తూ ఉంటాం. త్రిశూలం కనబడితే శివాలయం అని చెప్తూ ఉంటాం. లోపల ఉన్న స్వామి మత్స్యావతారంలో ఉన్నాడా, కూర్మమా, వరాహమా ఎవరో తెలియనక్కర్లేదు, విష్ణాలయానికి వెళ్ళి వచ్చాము అంటాం. అయితే అదే రామాలయానికి వెడితే మాత్రం విష్ణాలయానికి వెళ్ళమనం. ఆయన విష్ణుమూర్తి అవతారమైనప్పటికీ రామాలయానికి వెళ్ళామని అంటాం. లక్ష్మీదేవికి తాయారు అన్న పేరుతో మొదలుపెట్టి ఎన్నో పేర్లున్నాయి. ఆవిడ ఏ పేరుతో ఉన్నది అన్నది మనకి తెలియకపోతే ఒక్కొక్క చోట పుండరీకవల్లి అన్న పేరుతో ఉంటుంది. వెంకటాచలంలో గోవిందరాజస్వామి గుళ్ళో అమ్మవారి పేరు పుండరీకవల్లి. అమ్మవారి పేరు సరిగా స్మరణలో లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాము అంటాం. కానీ రామాలయంలో సీతమ్మ తల్లి అని అంటాం. మీరు గమనించారో లేదో, మనం మామూలుగా ఏ గుడికైనా వెళ్ళినప్పుడు లలితా పరాభట్టారిక లలితాదేవి గుడికి వెళ్ళాం, లక్ష్మీదేవి గుడికి వెళ్ళాం, లేకపోతే పార్వతీదేవిని చూసాం, శివపార్వతులను చూసాం, శివయ్య తండ్రిని శివయ్యకి దండం పెట్టుకున్నాం, అలాగే విష్ణుమూర్తికి ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాం అంటాం. అదే రామాలయం కూడా రామయ్య తండ్రికి దండం పెట్టుకున్నాం, సీతమ్మ తల్లికి దండం పెట్టుకున్నాం అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, రామయ్య తండ్రి, అయ్య తండ్రి, అమ్మ తల్లి, సీతమ్మ తల్లి అంటున్నాం. అంటే అమ్మ తల్లి అన్న రెండు శబ్దాలను వేసి మాట్లాడేది ఒక్క సీతమ్మకే. అలాగే అయ్య తండ్రి, రామయ్య తండ్రి అనేది ఒక్క రామయ్య తండ్రికే. ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి ఆవిడ అంటే ఉన్న ప్రేమ, ఆమెను కన్నతల్లిగా చూసుకునే భావన లోకమాత అయిన లక్ష్మీదేవి పట్ల కూడా అంత అనురక్తి ఉంటుందా అంటే కొద్దిగా అనుమానాస్పదమే. మనకి సీతమ్మ పేరు చెప్పేసప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది, అంత దగ్గర అనుబంధం. ప్రత్యేకించి భద్రాచల క్షేత్రం దగ్గరగా ఉంది అన్న కారణం చేతో ఏమిటో అది అలా ద్విగుణీకృతమైందేమో, కానీ రామచంద్రమూర్తి అవతారం అత్యంత అద్భుతమైన అవతారాలలో ఒకటి. ఎందుచేతంటే ఆ అవతారం దగ్గరకు వచ్చేటప్పటికి మనం అవతారం స్వీకరించని నువ్వు రామయ్య తండ్రిగా రమ్మనమని ఎవ్వరూ అడగలేదు. ఆయనని ప్రార్థన చేసి మీరు వచ్చి రావణ సంహారం చెయ్యండి అని బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేసినట్లుగా చేసిన పద్ధతిలో వచ్చింది కాదు రామచంద్రమూర్తి అవతారం. భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. దేవతలందరూ ఒక ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పటికీ యజ్ఞం జరిగే ప్రదేశాలలో హవిష్యాన్నం పుచ్చుకోవడానికి దేవతలు వచ్చి కూర్చుంటారు. వస్తేనే కదా తినడం అనేది, రాకుండా తినడం ఎలా కుదురుతుంది? నైవేద్యం పెడితే కేవలం దృష్టి ప్రసారం చేస్తారు, దేవతలు తినరు. హవిష్యాన్నంనిస్తే అంటే హోమం చేస్తే దేవతలు పుచ్చుకుంటారు. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడై ఆ పదార్థాన్ని తీసుకువెళ్ళి అన్నం తినడానికి కోసం వచ్చి కూర్చున్న దేవతలకు ఇస్తాడు. అందువలన దేవతల సమూహానికి చేసినట్లుగా యజ్ఞశాలికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మనం నైవేద్యం పెట్టేది ఆయన తింటాడా ఏమిటి, ఎందుకు అన్ని రకాలు చేయడం ఎందుకు, అన్ని చేసినవన్నీ ఆయన తినేస్తాడా ఏమన్నా, ఉత్తిదే ఆయన పేరు చెప్పుకుని మనం తినేస్తూ ఉంటామని. కరెక్టే కదండి. నిజానికి మనం ఏం చేస్తూ ఉంటాం, ఓ పండగ వచ్చిందనుకోండి, ఏం చేద్దాం ఇవాళ అనుకుంటే పెద్దాడికి పులిహార ఇష్టం కాబట్టి పులిహార, చిన్నవాడికి ఏదో రవ్వ కేసరి ఇష్టం అనుకోండి, రవ్వ కేసరి,
ఆ కూర పప్పు వాడికి ఉండ్రాళ్ళు చేసాం కాబట్టి దప్పడం ఇష్టం, ఉండ్రాళ్ళలోకి దప్పడం చేద్దాం, కొబ్బరికాయ పచ్చడి ఈయనకి ఇష్టం, అది చేద్దాం. సరే ఇంక ఇలాగా అనుకుని ఆ రోజు వంటల్ని కానిస్తాం. అయితే ఇవన్నీ కలిపి మడిగా చేసి ఆయనకి సమర్పిస్తున్నాము, తర్వాత మనం తిందాము అనే ఉద్దేశంతో ఎంతో ఇష్టంగా చేశాం కాబట్టి ఆయన తింటాడా అంటే చేత్తో పుచ్చుకొని నోట్లో వేసుకోరు. ఆయన చూపు ఒక్కటి ఆయన చూశారనుకోండి, ఆ ప్రసాదంగా మనం పెట్టిన నైవేద్యం కేసి అది మహాప్రసాదంగా మారిపోతుంది. అలాగే అందుకే దేవతలందరూ వచ్చేసి అక్కడ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన హవిష్యాన్నాన్ని అగ్నిహోత్రుడి ద్వారా వాళ్ళు తింటారు అని మనకు నమ్మకం ఉంది కాబట్టే, మన వేదాలు అలా చెబుతున్నాయి కాబట్టే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత యజ్ఞం చేసిన చోట ప్రదక్షిణం చేసుకుని ఆ యజ్ఞ విభూతిని తీసుకుని బొట్టు కింద పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారి చేత అశ్వమేధ యాగం చేయించాడు. ఎందుకు అంటే దశరథ మహారాజు గారికి సంతానం కలగకుండా ప్రతిబంధకంగా వస్తున్న పాపాన్ని తొలగించడానికి. అశ్వమేధ యాగం చేసి ఆ యజ్ఞాశ్వపు అగ్నిహోత్రంలో వేల్చి దాని మీద నుండి వస్తున్న ధూమవాసన పీల్చిన కారణం చేత తత్పాపం పోగొట్టుకుని అప్పుడు సంతానం పొందడానికి అనువైన అనుగ్రహాన్ని దేవతల నుండి పొందడానికి వీలుగా ఒక ఇష్టిని సంకల్పం చేశాడు. ఋష్యశృంగుడు మాట్లాడుతూ అంటాడు, దశరథ మహారాజా, ఆ ధర్మశిరస్సు అనబడే వేదభాగంలో చెప్పబడిన ఇష్టి నీతో చేయిస్తున్నాను. దీనిని పుత్రకామేష్టి అంటారు. ఈ ఇష్టి వలన ప్రీతి పొందిన దేవతలు అనుగ్రహిస్తారు. అందువలన నీకు సంతానం కలుగుతుంది. ఆ కారణం చేత నీతో ఈ ఇష్టి చేయిస్తున్నాను. అప్పుడు దేవతలందరికీ హవిర్భాగాలు ఇవ్వవలసి ఉంటుంది. ఆ హవిర్భాగం ఇవ్వడం కొరకు యజమాని అయిన దశరథ మహారాజు సిద్ధపడుతున్నాడు. ఆయన ఇచ్చే హవిష్యాన్నం తినడం కొరకు దేవతలందరూ యాగమండపంలో కూర్చుని ఉన్నారు. అందరితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. బ్రహ్మగారు సభలోకి వచ్చారు అంటే ఒక మర్యాద ఉంటుంది. ఆయనకు పితామహుడు అని పేరు. సృష్టిని అంతటినీ చేసినవాడు, లోకానన్నిటికీ పెద్దవాడు. సృష్టి చేశాడు కనుక తండ్రి. సభలో ఆయనది విశేష గౌరవం. ఆయన వచ్చినప్పుడు అందరూ బ్రహ్మగారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కలిసి ఉన్న కష్టాన్ని బ్రహ్మగారితో చెబుతున్నారు. ఆయనకు చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆయనే రావణుడికి వరాలు ఇచ్చాడు. అంతే కదండి. మనం కూడా మన ఇంట్లో చూడండి, ఏదైనా మాట్లాడుకుంటున్నాం, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటటువంటి తాతగారో ఆ తాతగారికి అన్నగారో ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, అందరూ మర్యాద ఇచ్చి ఆయనని మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. ఆయనతోటి తమ కష్ట సుఖాలు ఏమైనా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం చేసే పనుల్లోనూ చేయవలసిన పనుల్లోనూ ఏది సుఖం ఏది సులువు అన్న విషయాన్ని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ దేవతలందరూ కలిసి బ్రహ్మగారితోటి తమ సమస్యను చెప్పుకుంటున్నారు. దేవతలందరూ బ్రహ్మగారితో చెప్పుకోవడానికి ఇంకొక కారణం, బ్రహ్మగారే రావణాసురుడికి అనేక రకాలైనటువంటి కోరికలతో ఉన్నటువంటి వరాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ అంటున్నారు, హే భగవాన్, మీరు ఇచ్చిన వరాల కారణం చేత రావణాసురుడు ఉద్ధతిని పొంది ఉన్నాడు. ఎవ్వరికీ లొంగడం లేదు, అందరినీ బాధపడుతున్నాడు. ఆయనని శాసించడం నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు. అవధ్యుడు మనుష్యుల చేత మరణం పొందడని వరమిచ్చింది బ్రహ్మగారే. ఆ కారణం చేత మేము చాలా బాధపడుతున్నాం. ఈ పరిస్థితులలో మా ఇబ్బంది తీర్చడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడిగారు. బ్రహ్మగారు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. పరమేశ్వరుని శాసనం మేర పంచభూతాలు ప్రవర్తించవలసి ఉంటుంది కదండి. పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాలు అనే 5 ఈశ్వర శాసనమే ఆధారం చేసుకుని వర్తిస్తూ ఉంటాయి. ఈశ్వరుడు సృష్టి చేసినప్పుడే బ్రహ్మాండం అంతటినీ పిండాండాన్ని ఈ పంచభూతాలతోనే చేశాడు. పిండాండం బ్రహ్మాండంతో ఎంతకాలం సమన్వయం అవుతూ ఉంటుందో అంతకాలం జీవితం అని పిలుస్తారు. సమన్వయం ఆగిపోతే అది మృత్యువుని పొందింది అంటారు. అప్పుడు ఆ పిండాండం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోవాలి. పిండాండం మళ్ళీ బ్రహ్మాండంలో నుంచే రావాలి. శరీరంలో ఉండేవి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలే. శరీరంలో కూడా మట్టి ఉంటుంది. ఎంత శుభ్రంగా స్నానం చేసినా శరీరానికి కొంచెం తడి తగిలి చేత్తో రాస్తే మట్టి వస్తూ ఉంటుంది. ఆపస్ అంటే నీరు. శరీరంలో నీరు ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తేజో అంటే వేడి, వాయు అంటే గాలి, ఆకాశం అంటే అవధి. లోపల ఆహార పదార్థాలు వెళ్ళడానికి సావకాశం కల్పించే ప్రధానమైన విభాగం అవధి. బయట బ్రహ్మాండంలోనూ ఇవే ఉంటాయి. జీవితం అన్న మాటకు శాస్త్రంలో అర్థం శరీరంలో ఉన్న 5 బయట ఉన్న 5 సమన్వయం అవుతూ ఉండాలి.
ఈ సమన్వయం ఆగిపోతే జీవితం ఆగిపోతుంది అని గుర్తు. కొన్ని సమన్వయం అవడంలో ఆగిపోయినా తేడా వచ్చినా దిద్దవచ్చు అని శాస్త్రం అంటుంది. కొన్నిటిని దిద్దడం సాధ్యం కాదు. ఈ శరీరం పడిపోయినట్లే అవుతుంది. అప్పుడు శరీరానికి ఆకలి వేస్తే ఒక పండు కావాలి అనుకుంటుంది అనుకోండి, ఎక్కడి నుంచి పుచ్చుకోవాలి? బ్రహ్మాండం నుంచే పుచ్చుకోవాలి. అంటే బయట నుంచే బ్రహ్మాండం అంటే ఏముందండి? బయట ప్రకృతిలోంచి పుచ్చుకోవాలి. బ్రహ్మాండంలోని యాపిల్ పండు, ఒక జామ పండు ఏదో ఒకటి తీసుకుని పిండాండంలో అంటే మన కడుపులోకి పడేసాం అనుకోండి, జీర్ణం చేసుకుని కొంత పిప్పిని వదిలివేస్తుంది. అది పృథ్వే. ఆ పిప్పిని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. బ్రహ్మాండంలోనికి ఆ పిప్పి వెళ్ళిపోతుంది. నీళ్లు కావాలంటే బ్రహ్మాండంలోని నీళ్లు పిండాండంలో వేస్తాం. అంటే బయట ఉన్నటువంటి ఒక సరస్సులోంచో నదిలోంచో అంటే ఇప్పుడంటే కుళాయిల్లోంచి నీళ్లు తీసుకుని మనం మనలోకి వేస్తాం, మన బొజ్జలోకి వేసేసుకుంటాం. పిండాండంలో కొంత కల్మషభూయిష్టమైన జలాన్ని మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. శరీరంలో కొద్దిగా తేడా వస్తే ఆకలి వేయకపోతే వైద్యుడు దిద్దుతాడు. నీరు పుచ్చుకోకపోతే కొంత ప్రమాదం ఉంటుంది. నీరు పుచ్చుకోవడం లేదు, పుచ్చుకున్నా నిలబడడం లేదు అంటే ప్రమాదానికి వెళ్ళింది అని గుర్తు. వాయువు దగ్గరికి వెడితే అత్యంత ప్రమాదం ఉంటుంది. బ్రహ్మాండంలోని వాయువు పిండాండం పుచ్చుకోకపోయినా, పిండాండం తనలోని వాయువును బ్రహ్మాండంలోకి విడిచిపెట్టకపోయినా, అంటే ఊపిరి తీసినది లోపలికి వెళ్ళకపోయినా, వదిలిన ఊపిరి బయటకు వెళ్ళకపోయినా ఇక ఆ జీవితం అయిపోతోంది అని గుర్తు. 5 సమన్వయంలో చిట్ట చివరగా వాయు సమన్వయం ఆగిపోతుంది. వాయువుని పరబ్రహ్మంగా చెబుతారు కదండి. అందుకే నమస్తే వాయుహో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి అంటారు. ఈ పంచభూతాల స్థితి పరమేశ్వర శాసనానికి ఎలా ఉండాలన్నది సృష్టి ప్రారంభానికి ముందు ఆయన నియమం చేశాడు. నీరు పల్లానికే వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు ఎక్కడానికి వీలు లేదు. అగ్నిహోత్రం పల్లానికి వెళ్ళడానికి వీలు లేదు, ఎత్తు మాత్రమే ఎక్కాలి. పరస్పర విరుద్ధమైన ధర్మాలు పెట్టాడు. అగ్నికి ఊర్ధ్వముఖ చలనం లేకపోతే వంట చేయలేం. మంట కిందకి వెళ్ళిపోతుంటే పైన గిన్నెలో ఉన్న పదార్థం ఎలా ఉడుకుతుందండి? వండుకోవడానికి కుదరదు. నీరు కిందకి వెళ్ళిపోతే ప్రాణులు నిలబడవు. అందుకే కిందకి వెళ్ళకపోతే ప్రాణులు నిలబడవు. అందుకే పరమేశ్వరుడు ఆ రెండిటికి ఆ లక్షణాలు పెట్టాడు. వాయువుని అంతటా చరించేటట్లుగా పెట్టాడు. ఈశ్వర శాసనం ఏది ఎలా కదలాలో అలా కదలాలి. అదా కదలవద్దు అని మనం శాసనం చేస్తే సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు. దానికి రాక్షసత్వం అని పేరుంది. శక్తి ఉంది కదా అని ఈశ్వర నియమాన్ని గౌరవించకుండా ప్రవర్తిస్తే దాని వలన అప్పటికి బాగున్నట్లు కనిపించిన తదనంతర కాలంలో ఉపద్రవాలకు కారణమవుతుంది. పంచభూతాల స్థితిని ఈశ్వరుడు ఏది కల్పించాడో దాని జోలికి వెళ్ళడానికి వీలు లేదు. సూర్యగమనాన్ని బట్టి ఋతువు రావాలి, అంతేగాని గ్రీష్మ ఋతువులో అందుకే ఏం చేస్తూ ఉంటారండి, గ్రీష్మ ఋతువులో విశేష తాపం కల్పిస్తాడు. అదే పరమేశ్వరుడు గ్రీష్మ ఋతువులో తాగేసిన నీటిని వర్ష ఋతువు వచ్చేటప్పటికి వర్షం కింద విడిచిపెడుతూ ఉంటాడు. గ్రీష్మ ఋతువులలో ఆయనను అలా ఉండకూడదు అని అడగకూడదు. మనం అడిగితే అది దోషం అవుతుంది. అంతే కదండి. గ్రీష్మ ఋతువులో వర్షాలు రావాలి, వర్ష ఋతువులో ఎండలు కావాలి అని అడుగుతామా? అడగకూడదు. కాబట్టి అందుకే ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా పెద్ద దోషభూయిష్టమైన మాట ఏది అంటే అప్పుడే తెల్లారిందా అనకూడదు. మనం నిద్ర లేచి అప్పుడే తెల్లారిందా, ఏడైందా అనకూడదు. అది తప్పు. ఆయన సమయానికి వచ్చేసాడు. తప్పు ఆయనది కాదు. ఏమైనా తప్పు ఉంది అంటే అది మందే. ఏడైపోయినా నేను నిద్ర లేవలేదా అనడం మానేసి ఆయన అప్పుడే వచ్చేసాడా సూర్యనారాయణమూర్తి అని అంటామా? ఆయన ధర్మ ప్రకారం ఆయన వచ్చేసాడు. అలా అంటే ఈశ్వరుడి మీద దోషం పెట్టడం కదండి. ఆయన అప్పుడే వచ్చేసాడా అన్నట్టే కదా అర్థం. కాబట్టి అది పాపం అవుతుంది. ధర్మశాస్త్రం ఆ మాట అనవలసిన రోజు జీవితంలో ఉండకూడదు అని చెప్తుంది. అంటే సూర్యోదయ పూర్వమే నిద్ర లేచి ఉండాలి. అలా లేవకపోతే ఈశ్వరుడు వచ్చేసాడు నీవు లేవలేదు అంటే ఖచ్చితంగా అది తప్పే కదండి. భగవంతుడు వచ్చేసినా కూడా మనం ఇంకా లేవలేదు అంటే భగవంతుడికి స్వాగతం పలకనట్టే. కాబట్టి అది దోషం అవుతుంది. అందుకనే అందరూ పూర్వం తెల్లారగట్టే లేచేవారండి. చక్కగాను సూర్యోదయానికి ముందే లేచి మొహాలు అవి కడుక్కుని గదులు అవి తుడుచుకుని స్నానాలు చేసి తెల్లారే సమయానికి పూజా కార్యక్రమాలు చేసుకునేవారు. అందుకే వాళ్ళంతా ఆరోగ్యంతో, అంత ఆనందంతో, అంత ఐశ్వర్యంతో ఉండేవారు. ఇప్పుడు నైట్ డ్యూటీలు అంటున్నారు. పని పాట లేకపోయినా 10:30, 11 వరకు టీవీలు చూసుకోవడం, పొద్దున్న
ఇక ఆదివారం శనివారాలు వస్తే 10ంటికి 11 వరకు కూడా లేవకపోవడం, ఆ ఇల్లు ఎప్పుడు తుడుచుకుంటారు, ఎప్పుడు స్నానాలు చేస్తారు, ఎప్పుడు భోజనాలు, ఇలా ఉంటుంది కాబట్టే వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి సూర్యోదయానికి పూర్వమే మనం నిద్రలేచి ఉండాలి. ఇక ఒక సభ జరుగుతోంది అనుకుంటే సభాపతి వచ్చేటప్పటికి సభాసదులు వచ్చి ఉండాలి, అంతే కదండి. సభాసదులు అలా రాకపోతే పక్క తలుపులు కుర్చీలలో నుండి లేచి తీయడం, అక్కడి నుంచి వచ్చి కుర్చీలో కూర్చోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదైనా ఒక సభ అంటే ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవడానికి నలుగురిని రమ్మనమని చెప్పామనుకోండి, ఆ సమయానికంటే మీటింగ్ జరుగుతోంది అనుకోండి, ఆ టైంకి అందరూ వచ్చేసి ఉండాలి. అంతేగాని మీటింగ్లో ఉండే పెద్ద దాని గురించి ఏంటి, ఎందుకు పిలిచాం అందరినీ అన్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడు రావడం, వాళ్ళు ఒక వరుసలో ఉన్న కుర్చీని జరిపి వెనక్కి జరుపుకుని ముందు కూర్చొని మళ్ళీ ముందుకు జరుపుకుంటూ ఉండాలి. ఇటువంటి చప్పుళ్ళు అవి చేయడం లాంటివి చేయకూడదు. లేదా అంటే వాళ్ళు వచ్చి ఒక పక్కకి నిలబడి వినడం చేయాలి. ఎందుచేతంటే సభ అంటే ఒక మర్యాద ఉంటుంది. చేతకాని వాళ్ళు సభా ప్రవేశం చేయకూడదు, ఎప్పుడైనా అంతే. కాబట్టి పరమేశ్వరుడు వచ్చేటప్పటికి మనం నిద్ర లేవాలి. ప్రత్యక్ష పరమేశ్వరుడు సూర్యభగవానుడు కాబట్టి ఆయన వచ్చేసరికి మనం నిద్ర లేచి ఆయనకి నమస్కరించే అలవాటుని చేసుకోవాలి. అలా లేచి ఉండకపోతే కృతజ్ఞుడు అవుతాడు. ఈశ్వరుడు కృతజ్ఞుడిని అంగీకరించడు, ఆయన శిక్షిస్తాడు. కాబట్టి సృష్టి క్రమంలో ఈశ్వరుడు ఏ ధర్మం నిర్మించాడో, ఏ ధర్మం నియామకం చేశాడో దానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. రావణాసురుడు చేసిన చాలా పెద్ద దోషం ఏమిటి అంటే తన తపశ్శక్తితో పంచభూతాలకు ఉండే ధర్మాన్ని మార్చాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ సూర్యుడు వచ్చేసరికి కూడా, సూర్యోదయం అయ్యేటప్పటికీ కూడా నిద్రలేకపోవడం, సభా మర్యాదలు చేయకపోవడం, ఇవన్నీ కూడా రాక్షసత్వాన్ని, మనలో ఉన్న రాక్షసత్వాన్ని చెబుతాయి. కాబట్టి అవన్నీ చెయ్యకూడదు. ఎవరు చేశారు ఇవన్నీ? రావణాసురుడు చేశాడు. ఎలాగా? ఆయన తన తపశ్శక్తితో పంచభూతాలకు ఉండే ధర్మాన్ని మార్చాడు. దేవతలందరూ ఇప్పుడు ఈ దోషాన్ని చెప్పుకుతున్నారు. లేకపోతే ఈశ్వరుడు జోక్యం చేసుకోడు కదా. ఆయన ఎంత బాధ పెడుతున్నాడు అన్న విషయాన్ని దేవతలందరూ కలిసి చెబుతూ ఉంటే ఈశ్వరుడు దానిని ఎలా నివారించాలి అన్న విషయం గురించి ఆలోచిస్తాడు. లేకపోతే ఆయనకి ఎందుకండి, ఆయన మామూలుగా ఆయన ఏదో తనలో తను రమిస్తూ కూర్చుంటాడు. కాబట్టి ఈశ్వరుడు జోక్యం మామూలుగా చేసుకోడు. నేను బాధపడుతున్నాను అన్న మాటకి అర్థం ఉండదు. అవతలివాడు ధార్మికంగా ఉన్నాడు అన్నా అది తప్పు అవుతుంది. ఆ మాట అనకూడదు. అవతలవాడి చాలా నిజాయితీగా ఉన్నందువలన నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే అది తప్పే అవుతుంది కదండి. ఇప్పుడు ఒక ఆఫీసులో ఉన్నాం, ఆఫీసులో ఉన్నప్పుడు అవతలవాడు చాలా నిజాయితీగా ఉన్నాడు, అందుకనే నా దగ్గరికి కూడా ఎవరో వచ్చి నేను బల్ల కింద చెయ్యి పెట్టినా కూడా ₹1 ఇవ్వట్లేదు అంటే అది తప్పు. అవతలవాడు నిజాయితీతోనే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవాడు నేను ఎప్పుడూ ₹1 లంచం పుచ్చుకోలేదు అంటే అసలు పుచ్చుకోమని ఎవడు చెప్పాడు? పుచ్చుకోకుండా ఉండడం నీ లక్షణం. పుచ్చుకోలేదు అన్నది కొత్తగా వేరొక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి పుచ్చుకుంటే తప్పు అవుతుంది, అంతే. పుచ్చుకోకుండా పదవి విరమణ చేసి కనబడ్డ వాళ్ళందరి దగ్గర చాలా హానెస్ట్గా నేను లంచం పుచ్చుకోకుండా రిటైర్ అయ్యానండి అని చెప్పుకోకూడదు. యు ఆర్ సపోజ్డ్ టు బి హానెస్ట్. ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్ యూ విల్ బీ పుట్ ఇన్ ప్రిజన్, అంతే కదండి. హానెస్ట్గా ఉంటామనే ఉద్యోగం ఇచ్చారు, డిజానెస్ట్గా ఉండడం తప్పవుతుంది. హానెస్ట్గా ఉండడం క్వాలిఫికేషన్ కాదు, అది నీ నిజాయితీని నువ్వు నిరూపించుకుంటున్నావు. నువ్వు అసలు ఉండాల్సిందే హానెస్ట్గా ఉండాలి. కాబట్టి ఈ రకంగా నేను చక్కగా ఉన్నాను అని మనకి మనం చెప్పుకోకూడదు. ఎప్పుడు మనకు వేరొక వాళ్ళు ఎవరైనా చెప్పాలి తప్పితే మనంతట మనమే నేను చాలా నిజాయితీ పరుడిని, అస్సలు అబద్ధం ఆడనండి, నేను చాలా ప్లాన్డ్గా చేస్తాను ఏ పనైనా, ఇలాంటివేవో కొంతమంది చెబుతూ ఉంటారు. కాబట్టి అటువంటివి క్వాలిఫికేషన్స్ కింద రావు. భగవంతుడి విషయంలో కూడా పంచభూత విషయాలలో జోక్యం చేసుకుంటే బాధపడుతున్నాము అంటే అప్పుడు దానిని అధర్మంగా, పాపంగా స్వీకరిస్తారు. కాబట్టి ఈ రావణాసురుడు పంచభూతాలను ఏ రకంగా చేశాడు, ఏ రకంగా ధర్మాన్ని మార్చి ఉండమని చెప్పాడు, ఎందుకని రావణాసురుడిని సంహరించడానికి పరమేశ్వరుడు తనంత తానుగానే అవతారాన్ని స్వీకరించాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.